ఇక్కడ ఇప్పటిదాకా సోము క్యారెక్టర్ని దాచిపెట్టామండి. ఎందుకంటే అది చిన్న సర్ప్రైజ్ ఎలిమెంట్ ఉండాలండి. అండ్ ఇట్ పేడ్ ఆఫ్. థియేటర్స్లో కిషోర్ గారు రాగానే అందరూ అమ్మాయిలు అబ్బాయిలు తేడా లేకుండా గట్టి గట్టిగా అరిచి చాలా గోల్ చేశారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ కిషోర్ సార్ ఫర్ బీయింగ్ హియర్ అండ్ ఫర్ బీయింగ్ ఎ పార్ట్ ఆఫ్ రాకాస్ అండ్ మేకింగ్ ఇట్ వెరీ స్పెషల్ ఫర్ అస్. అండ్ I want to thank all my cast and especially Seenu sir for giving all his 100%. ఆయన చాలా ఎక్స్ట్రీమ్ కండిషన్స్లో కూడా ఎక్స్ట్రీమ్ అంటే వెదర్ కండిషన్స్ అవ్వచ్చు, నైట్ షూట్స్ అవ్వచ్చు, అలాంటి కండిషన్స్లో కూడా మాకు చాలా కోఆపరేట్ చేసి వర్క్ చేశారు సీను సార్. రియలీ రియలీ గ్రేట్ఫుల్ సార్. థ్యాంక్ యూ సో మచ్. సీను అయ్యో నేను అలా అనట్లేదు. యా సీను గారు ఎన్నున్నా వస్తారండి షూట్కి, అది మాత్రం పక్క. ఐ మీన్ వెదర్ కండిషన్స్ అంటే అన్ని ఉన్నాయనే కదా మీరు చెప్పారు ఇప్పుడు. అయ్యో మీరు అందరూ తప్పుగా తీసుకుంటున్నారండి ఇదంతా. లేదు లేదండి, నాకు ఆవిడ మైక్ ఇటు తిప్పి అన్నది నాకు వినిపించేసింది, కానీ నేను చెప్పానా చెప్పండి, చెప్పలేదు. ఎంత మంచిదాన్ని. సో థ్యాంక్ యూ సో మచ్ సీను సార్. నా నెక్స్ట్ సినిమాలో కూడా ఖచ్చితంగా సీను సార్ కిషోర్ సార్ ఆపర్చునిటీ ఇస్తే ఐ వుడ్ లవ్ టు వర్క్ విత్ యూ అండి.